వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో పిల్లలకు ఎంతో ఇష్టమైన మ్యాంగో జామ్ బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మామిడి పండ్లను పీల్ చేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి ముక్కలు 2 కప్పుల వరకు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకొని ఒక ప్యాన్లోకి వేసుకోండి. తరువాత ఇందులో 1 కప్పు బెల్లంను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు పంచదార వేసుకోండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని వేస్తున్నాను. మీ దగ్గర వెనిగర్ లేనట్లయితే నిమ్మరసం వేసుకోండి. వేసుకొని కలుపుతూ కొంతసేపు ఉడికించుకొని ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పొడిగా ఉండే గాజు జార్లోకి వేసుకొని నెల రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. పాడవకుండా ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా స్టోర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఎంతో ఆరోగ్యకరమైన మ్యాంగో జామ్ రెడీ అయ్యింది. దీంట్లో ఫుడ్ కలర్ కానీ పంచదార కానీ యూస్ చేయలేదు. ఇలా తయారు చేసినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు పిల్లలకి ఇలా ఇంట్లోనే హెల్తీగా జామ్ తయారు చేసి వీట్ బ్రెడ్తో పెట్టండి, హెల్తీగా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.